కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో రైతు భూమి జప్తు చేశారు బ్యాంక్ అధికారులు. భూమి జప్తు చేస్తున్నట్టు పొలంలో ఎర్రటి జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2013-2015లో సహకార సంఘం నుంచి లోన్ తీసుకున్నాడు రైతు రాజశేఖర్. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తాను అప్పు చెల్లించలేదన్నాడు రైతు. ఇదే విషయం చెబుతున్నా బ్యాంక్ అధికారులు వినడం లేదన్నాడు. తీసుకున్న అప్పుకు బ్యాంక్ సిబ్బంది చక్రవడ్డీలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు. 10-12 సంవత్సరాల నుంచి ఎల్టీ లోన్లు తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తుంది, ఆ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ కూడా లోన్లు మాఫీ చేస్తామంటే ఇవి కూడా మాఫీ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటిదాకా మేము కట్టలేము. ఒకటైతే ఆ లోన్లు తీసుకున్నప్పుడు మాకు ఏ లోన్లు కూడా పుణ్యానికి ఇయ్యలే. ఒక్కొక్క లోన్కు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. ఖర్చులు పెట్టి కూడా మాకు ఏడాది తరబడి ఖర్చులు పెట్టించి ఏడాది తరబడి ఉంచి తర్వాత లోన్లు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు వడ్డీలు, చక్రవడ్డీలు అన్ని వడ్డీలు వేసి మాకు ఒక ₹3,00,000 లోన్ తీసుకుంటే ₹10,00,000 చేసి పెట్టారు. జెండాలు వాతడం, ఇండ్ల మీద దాడి చేయడం, ఇప్పుడు మా పరిస్థితులు అగమ గోచరంగా ఉన్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే మేము అందరం సావాల్సిందే తప్ప ఇంకో మాకు మార్గాలు లేవు. రైతులమే కదా భూమి అమ్ముకొని భూమి దున్నుకొని బతికేటోళ్ళమే కదా. ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని మా పిల్లల్ని ఆగం చేసుకొని మేము ఆగమై ఈ లోన్లలో మనం లోన్లు తెచ్చుకొని మేము ఆగం నాశనం అయినాం. మాకు ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఏవైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు మాకు తీసేసి అసలు కట్టమంటే మాకు టైం ఇస్తే ఖచ్చితంగా అసలు కడతాం.